నేను ఒక ఇడియట్. నేను ఇడియట్ అయితే నువ్వు పోకిరి, నువ్వు పోకిరి అయితే నేను కంత్రి, నేను కంత్రి అయితే నువ్వు సుధీర్. ఇలా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అరే అప్పారావు, ఓ టీ ఎవరా? పాత బాకి ఛానల్ ఉంది, అది తీరుస్తే ఇస్తాను. నీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? ఉంది. నాకు లేదు. ఫేస్బుక్ అకౌంట్ ఉందా? లేదు. నాకు ఉంది. అది క్రియేట్ చేసుకో, ట్రాన్స్ఫర్ పెట్టేస్తా. బాకీ ఏది? ఈ ఎక్స్ట్రా 300 దేనికి? రోజు సిగరెట్ తాగుతావు కదా, దాన్ని అంటించుకోవడానికి పుల్ల వాడుతావు కదా, దాంది. ఇది సంవత్సరానికి అగ్గి పుల్లకి 300 వేసావా? 600 మైనస్ చేసుకో. ఎందుకు? రోజు టీ పూర్తి తాదా, లాస్ట్ వదిలేస్తున్నా, మైనస్ చేసుకో. అది మా ఎదవ వచ్చాడా? రాలేదు ఇంకా. నీకు తెలుస్తాడు ఎదవని? ఈ వీధిలో ఇద్దరే ఎదవలు రావు, నువ్వు వచ్చావు, అటు రావాలి. కరెక్ట్ గా చెప్పావు సార్. రాబా ఎక్కడా? అరే ఇప్పుడే ఇంటర్ నుంచి బయటకు వచ్చారా? ఏమైందా, జాబ్ వచ్చిందా? అరే వచ్చి చెప్తా ఆగరా. సరే రా. ఈ సాంగ్ కూడా ఎంజాయ్మెంట్. క్యారెక్టర్ తగ్గ సాంగ్ కదా, క్యారెక్టర్ తగ్గ సాంగ్ కదా. పనికి మాలిన అని ఇంటర్వ్యూకి వెళ్ళి కదా, ఏమైందిరా? జాబ్ దొబ్బింది. దొబ్బిందా? అమ్మా, నువ్వు ఎక్కడ బాగుపడతాను టెన్షన్ పడ్డాను రా బాబు. ఏరా ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగారు? ప్రత్యుత్పత్తి అంటే ఏంటని అడిగారా? ఏం చెప్పావు? పత్తిలో అదో రకం అన్న, పత్తిలో అదో రకం అన్న. తర్వాత ఏం అడిగారు? ఉత్పత్తి అంటే ఏంటని అడిగారు. ఏం చెప్పావు? పత్తిలో చీప్ క్వాలిటీ ఏంటి ఇది అన్న. ఇంకేం అడిగారు? అసలు పత్తి దేంతో తయారు చేస్తారని అడిగారు. ఏం చెప్పావు? ప్రత్యుత్పత్తి వల్ల వచ్చేది పత్తి అన్న, ప్రత్యుత్పత్తి వల్ల వచ్చేది పత్తి అన్న. నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. ఏమైంది? ఎలాగైనా ఒకే క్వశ్చన్ అడిగాడు. ఏంటిది? ఎందుకు ఎంత లేట్గా వచ్చావని. ఏం చెప్పావు? నా ఇష్టంలాగా వస్తా అన్న, నా ఇష్టంలాగా వస్తా అన్న. అక్కడదంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. పేపర్లో న్యూజిలాండ్ అదిరిపోతాయి చూ. జేమ్స్ కెమెరాన్ తీస్తున్న ఫిదా 2లో హీరోగా నాగబాబు గారు, హీరోయిన్ గా నేను చేస్తా అంటున్న షకీరా బిట్నీ స్పియర్స్. ఫేర్ అండ్ లవ్లీ యాడ్ కి ఎంపికైన గులాబీ గారు. గులాబీ గారు ఏంట్రా? రోజా గారు రా. అదేంటి అలా రాశాడు? రెండు ఒకటే కదా. నూతన సినిమాకి హీరో ఆడిషన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అయిన రష్మి. మీ ఇంట్లో ఏమంటున్నారా? ఎవరితో తిరగద్దు అంటున్నారా? అదే నీతో తిరగద్దు అంటున్నారు. నేను మాత్రం చెప్పేశారు మా ఇంట్లో, ఏమని? ఏమైనా సరే అదలతో తిరుగుతాను. మీ రత్కోర్మకాల చెప్పు. కొంచెం అడ్రస్ చెప్పరా? మావాడు చెప్తాడు. ఓ ఇదే సింపుల్, ఇలా స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తిరిగి లెఫ్ట్ తిరగండి వచ్చేస్తుంది. అలా కాదు బాయ్, ఇలా ఎదురుతో వస్తుంది. ఎవరెవరు చెప్పండి. ఎవరో చెప్పండి. తెలీదు. వచ్చిన వాళ్ళు అందరూ ఇలా ఏడిపోయకుండా ఏదైనా పని చేయొచ్చు, బతకొచ్చు కదరా. నాకేంటి, కూర్చొని తిన్నా సరే 10 తరగలు తిరగదు. అబ్బా మరి నీకు 1 మంత్ తర్వాత నేను కూర్చొని తింటా. ఎలాను? మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అమ్మేస్తున్నారు. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఖాళీగా ఉన్నారా? ఇంకోటి ఎవడో వస్తే కొంచెంసేపు ఆడుకుందాం. అలాగా వచ్చాడు. ఏంటి కర్తనాన్న గారు, నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? మీ అమ్మాయి పెళ్లి సెట్ అయిందట? అవునండి. 6 సంవత్సరాలకు ఓకే, రెస్పాన్స్ ఇవ్వలేదు మీ అమ్మాయి. లేకపోతే అల్లుడు మీకు అంటే మీ అల్లుడు ఏం చేస్తుంటాడు? వాడు ₹1,00,000 జీతం. ₹1,00,000 సంపాదిస్తున్నాడా? ఇంకో విషయం చెప్పిన రండి. మీ అమ్మాయిని మావాడు గోకేస్తున్నాడు. నమ్మరా? అటు చూడండి. డార్లింగ్, ఇప్పుడే మీ నాన్న టీ షాప్ కి వచ్చాడు, ఓ ముద్దు పెట్టవా? నేనా? అమ్మో మీ నాన్న ఉన్నాడు, బాగోదు పెడితే. ఇంట్లో ఎవరు లేరు, వచ్చేస్తా. జ్ఞాపకం చూసుకుంటా. ఏంట్రా? ఫోన్ పాడుకో, టెన్షన్ పడతాను నేను ఉన్నాగా. మీ నాన్నకి పెళ్లి చేసేసాడు అంతే కదా, కరెక్ట్ ముహూర్తం టైంకి వచ్చి లేపి వెళ్ళిపోతాను, నువ్వేం కంగారు పడదు. జంపు మీ అమ్మాయి చేస్తానండి. ఈయన కాదు, దమ్మంటే మీ అల్లుడిని వేసేయండి వెళ్ళి. వాడిని కూడా చేస్తాను. సూపర్ రా, పెళ్లి పెట్టాకలు అయిపోయింది, హ్యాపీ. రే ఎందుకురా వచ్చిన వాళ్ళు అందరు ఇలా సతాయిస్తారు? ఏరా అప్పారావు, ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాం మేము. మీరు దేవుడురా బాబా. జాగ్రత్తగా అలా ఉండు. పక్కింట్లో దిగినట్లున్నారు కొత్తగా. అవును. అమ్మాయి సుకన్య, నాన్న కొంచెం టీ తీసుకొచ్చి పెట్టమ్మా. టీ ఏదే? చల్లిపోయింది నాన్న. ఈ ఏడు ఎవడో ఒక అయ్య చేతిలో నిన్ను పెట్టేస్తే నా బరువు బాధ్యతలు తీరిపోతాయమ్మా. పెద్దగా కట్న కానుకలు కూడా ఇచ్చుకోలేను. నువ్వే కుక్కకి ఇచ్చినా ఏ పందికి ఇచ్చినా నేను చేసుకుంటాను నాన్న. బుర్ర తక్కువ ఎదవల్లారా.
ఇంట్లో కరెంటు పోయింది వచ్చిందా? రాలేదు నాన్న, ఫోన్ చెయ్యి. సరే చేస్తానులే. సార్ నమస్కారం సార్, ఇంట్లో కరెంట్ పోయిందంటగా అదిగే వచ్చా. నేను ఇంకా ఫోన్ చేయలేదు కదా బాబు. ఓ ఫోన్ చేయలేదు కదా. అదే ఈ నంబర్ చేయండి, మళ్ళీ వస్తా. ఓకే హలో, ఇప్పుడు కరెంటు. సార్ చెప్పండి సార్, నేనే. నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను బాబు. మావాడు చెప్పండి, నేను వస్తున్నాను చెప్పి అందుకే వచ్చాను. ప్రాబ్లం ఏంటి? కరెంట్ రావట్లేదు. చదువు చూస్తాను కూడా అండి. హలో, బాత్రూమ్ అది. పర్లేదు, ఎక్కడ చూద్దాం. ఇంట్లో అమ్మాయి లేదండి? అమ్మాయిని గురించి నీకెందుకు బాబు? ఊరిని రెంచి ఏమైనా హెల్ప్ చేస్తుంది అని చెప్పి. ఇంట్లోనే ఉంది బాబు. హాయ్ అండి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదండి, ఈ రెడ్ వైరుని ఈ ఎల్లో వైరుని కలపాలి. ఈ లోపల మన ఇద్దరం మాటలు కలాలి, మన మనసులు కలాలి. వెంటనే మనకి కరెంట్ రక్షించేశాను బాబు. రక్షించను కాదండి, కరెంట్ ఉందో లేదు టెస్ట్ చేస్తున్నా అంతే. అదేంటి టెస్టర్ వాడొచ్చు కదా బాబు? మా కలగకుండా డైరెక్ట్ గా పట్టుకుని టెస్ట్ చేస్తాం. నేను చూసుకుంటానండి. అప్పారావు అయ్యా. రెంచ్ ఉందా? సో క్యూట్. ఇప్పుడు చూడు, వాళ్ళ ఇంట్లో నీళ్ళు రావు. నమస్కారం సార్. ఏంటి బాబు? మీ ఇంట్లో నీళ్ళు రావట్లేదు, అందుకే వచ్చా. మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు చూడండి సార్, రావు. అమ్మా, నీళ్ళు వస్తున్నాయి రావట్లేదా? రావట్లేదు నాన్న. రావట్లేదంట బాబు. చూసారా, అదే మరి. ఇప్పుడు ప్లంబర్ కోసం నేను కాల్ చేయలేదు కదా మీరు. మాకు తెలిసిపోద్ది, ఈ ఏరియాలో మేమందరం బాగా పేరున్నోళ్ళండి. ఓకేనా? సార్, అమ్మాయి ఎక్కడ ఉంది సార్? మాట్లాడితే అమ్మాయి గురించి అడుగుతున్నా ఎందుకు బాబు? నువ్వు అమ్మాయి ఎక్కడ ఉంది సార్? లోపల ఉంది. వంటగదిలోనా? ఆ. వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ చెక్ హలో, చేయాలి. గ్యాస్ కి కరెంట్ కి సంబంధం ఉంది. కరెంట్ ఉంటుంది కదా సార్? సార్ వంటగది ఎటు? వంటగదికి సంబంధం సార్ వంటగదిలో షింక్ ఉంటుంది, అక్కడ చెక్ చేద్దాం. వాటర్ వస్తున్నా లేవో. అటే ఉంది. ఇది నా పేరు రామ్ ప్రసాద్. నా పేరు సుధీర్. నా పేరు సుబ్బారావు. నా పేరు సుబ్బారావు. పని చూసుకోండి. నువ్వేంటే పద్దాక లోపలికి వెళ్ళు. హలో నాన్నగారు, మార్కెట్ కి వెళ్తుంటే మీ పాకెట్ లో 10 కోట్లు కొట్టేశాడా? 10 కోట్ల పాకెట్ లో 10 కోట్ల బాబు? అవునండి. మా పాకెట్ ఎంత వరకు ఉంటది? మా పాకెట్ ఎంత వరకు ఉంటది? నేను 100 కోట్లు ట్రాన్స్ఫర్ పెడతాను, జాగ్రత్త. మొత్తం ఎంత డబ్బు ఉంది బాబు మీ దగ్గర? మాకు ఎంత ఉందో ఆస్తి తెలియక లెక్క పెట్టడానికి ఇద్దరు పనులు వెళ్ళారండి, మొన్న ఇంకా రాలేదు. అంత ఆస్తుందా? అంటే నా బాబు ఇట్లా నువ్వు కూర్చో నాయన. ఎలక్ట్రిషియన్ ఏం చేయొద్దు నువ్వు చిన్నగా బుట్టలో వేసి మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకేనన్నా. ఓ ఎల్లు. ఏంటయ్యా, పని చూసుకో. అదే పైప్. పైపే. నువ్వు నాకు చాలా నచ్చావు. నీకోసం నేను మన హైదరాబాద్ మెట్రోలో ఉందా రాసేస్తాను నీకు. మెట్రో రాసేస్తావా? మీ ఇంటికి మా ఇంటికి ట్రాఫిక్ జామ్ అనకూడదు, డైరెక్ట్ ట్రైన్ వెళ్ళిపోలేదు ఇంటికి. ఇంకేమేమి ఇస్తావు? నీకేం కావాలి చెప్పి? చార్మినార్ కావాలా? అదొద్దు, మొన్న అమ్మేసాం. హలో అమ్మా, డబ్బులు ప్రింట్ చేసే మిషన్ పాడైపోయిందా? బాబు మీ దగ్గర మిషన్ ఉందా? మా ఇంట్లో మిషన్స్ ఉంటాయండి. ఇదే ఒక పెద్ద మిషన్. అదేం లేదా, గ్రీన్ బటన్ ఒకసారి తీసి దాంట్లో కొంచెం కొబ్బరి నుండి పోసి మళ్ళీ వేసి నొక్కండి, వచ్చేస్తా. ఓకే. వచ్చిందా? అయ్యో 10,000 నోట్స్ ఇంకా రాలేదు. డాడ్ కి చెప్పు 2,000 నోట్స్ చేయమని. అడ్జస్ట్ సరి కట్ చేయండి, లాస్ట్ టైం ప్రాబ్లం అయింది. మళ్ళీ మోడీకి నేను సమాధానం చెప్పాలి. అది ఏంటి మోడీకి మీరు సమాధానం చెప్తారా బాబు? మోడీ చేస్తాడు. మాట్లాడండి. హలో మోడీజీ. బత్తాయి బత్తాయా? ఓకే నోట్స్ ఆ జాయిగా. బాయ్ సార్, మీరు ఇట్రండి సార్. మీరు లేండి, ఫస్ట్ మాట్లాడించాలి కానీ అమ్మాయి ఏం అడగదు. కరెంట్ పని చూసుకోండి బాబు. మీరు కూర్చోండి. వాడి దగ్గర పెద్ద డబ్బులు మిషనే ఉందంటే వాడిని లైన్ లో పెట్టి సంగతి తర్వాత చూసుకోవచ్చు. నా పేరు సుధీర్, ముద్దుగా అందరూ సిడ్ అని పిలుస్తారు. యు సో క్యూట్ నో. ఐఎమ్ హాట్ ఆల్సో. కూర్చోండి. తాజ్ మహల్ కావాలా మీకు? తాజ్మహల్ ఇస్తావా? తాజ్ మహల్ ఎవడో ఏంటండి, షాజహాన్ డబ్బు ఇచ్చింది నేనే కట్టమని చెప్పి. చార్మినార్ కావాలా? కావాలి. చార్మినార్ 3 పిల్లలు మన హోటల్ కట్టించుకున్నారు. బాబాయ్ ఏంట్రా, ఏంటి రావడానికి ఇంత టైం పట్టిందండి నీకు? అడ్రస్ ఎత్తుకుని వచ్చేసరికి. అవును, ఏంటి ఈ ఎదవలు ఎక్కడ ఉన్నారే? ఎదవలు కాదురా, కోటీశ్వర్లు. కాదు బాబాయ్, అడ్రస్ అడిగితే నన్ను ఆడుకున్నారు వీళ్ళిద్దరే. రాంచి కాదు, రెంచి. ఇదిగో రెంచి. రెంచి నీ దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి? ఈ ఇద్దరు ఎదవలు ఏం పనిపాటు ఉండదు వాళ్ళకి. అవునా? నేను చెప్పానా? మా పైప్ పీకింది కూడా ఆడే, కరెంట్ పోగొట్టింది కూడా ఆడే. నేను చూయిస్తాను బేబీ. కరారా లోపల కురుకుతున్నావు ఏమరా? ఏం కొనిస్తావరా? చార్మినార్ అందులో 3 పిల్లలు రీన కట్టిండ్రంట, ఒక పిల్ల ఇంకోటి ఎవడు కట్టిండ్రా? అమ్మా ఇదిగో బాత్రూమ్ లోకి వెళ్ళాడు చూడు. అది కదమ్మా. ఏంది వీళ్ళింటికి మా ఇంటికంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఈయన మెట్రో వేపిస్తాడంట. ఈయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. నాగబాబు సార్ బాగుంది. ఇంటికి వచ్చి తర్వాత నుంచి బాగా సరదాగా ఉంది. గుడ్. రోజా గారు, ఈ అమ్మాయిని పడేయడానికి ఇన్ని కష్టాలు పడ్డారు కదా. నైస్.